సమ్మిట్ లో గందరగోళం నెలకొంది. ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. భారత్ మండపంలో జరుగుతున్న ఏఏ సమ్మిట్ లోకి దూసుకు వెళ్లారు. టీ-షర్ట్లు విప్పి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ పై నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఏఏ సమ్మిట్ లో గందరగోళం నెలకొంది. ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. భారత్ మండపంలో జరుగుతున్న ఏఏ సమ్మిట్ లోకి దూసుకు వెళ్లారు. టీ-షర్ట్లు విప్పి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ పై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సమ్మిట్ లో ఒకవైపు ఆల్ ఇండియా కాంగ్రెస్ యూత్ నేతలంతా కూడా ఆందోళన దిగారు. ఇటీవల భారత్ మండపంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్ లో ఈరోజు కాంగ్రెస్ నేతలంతా కూడా అమెరికాతోని భారత్ చేస్తున్నటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సంబంధించిన విషయంలో భారత్ కు అన్యాయం జరుగుతుంది, అమెరికాతో లాభదాయకంగా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాలంటూ ఇటీవలనే రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ రోజు అమెరికా ట్రేడ్ డీల్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ నేతలు ఈ సమ్మిట్ లోకి వెళ్లి ఒకవైపు టీ-షర్ట్లు విప్పి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. వెంటనే పోలీసులు రంగంలో దిగి వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏ సమ్మిట్ సంబంధించి నిన్ననే వివిధ అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థలన్నీ కూడా రంగంలోకి దిగాయి. వీళ్ళందరూ కూడా ఈ సమ్మిట్ లో పాల్పంచుకుంటున్నారు. వివిధ దేశాలకు సంబంధించిన నేతలందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ఇలాంటి ఈ సమ్మిట్ కు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక సమ్మిట్ లో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా ఆందోళన దిగడం ఒక్కసారిగా ఉద్రిక్తత దారితీసింది. వెంటనే పోలీసులు భద్రతా సిబ్బంది కూడా రంగంలో దిగి వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. వెంటనే అమెరికా ట్రేడ్ డీల్ సంబంధించిన విషయంలో భారత్ పూర్తి వివరాలు బయటపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఇందులో భాగంగానే యూత్ కాంగ్రెస్ నేతలు ఈ ధర్నాకు దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. నిన్న ఈ రోజు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, వివిధ కీలక నేతలందరూ కూడా కీలక ప్రసంగాలు ఉన్నాయి ఈ సమ్మిట్ లో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. మొత్తానికి ఈ సమ్మిట్ అత్యంత సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతల ఆందోళన అనేది కూడా ఒకసారిగా కలకలం సృష్టించింది. ఈమె బిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.